సో సెంట్రల్ లెజిస్లేచర్ అనే టాపిక్లో పార్లమెంట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నా. ఇందులో ప్రజెంట్ టాపిక్ ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. అంటే పార్లమెంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉంటారో అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇందులో ఫస్ట్ మనకి ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయంటే ఆర్టికల్ 89 నుంచి 98 వరకు కూడా మనకి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ గురించి చెప్పబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే రాజ్యసభలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారు, లోక్సభలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారు, అండ్ వాళ్ళ యొక్క శాలరీస్ అలవెన్స్లు ఎలా ఉంటాయి, అండ్ పార్లమెంట్కి సెక్రటేరియట్ ఉంటుంది, ఆ సెక్రటేరియట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ రాజ్యసభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరు, వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తాము, తర్వాత వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ఏంటి అంటే డ్యూటీస్ ఏంటి అనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో రాజ్యసభలో మనకి చూడండి ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అనేది టాపిక్ రాజ్యసభకి లోక్సభకి నేను ప్యారలల్గా చెప్తూ ఉంటాను. అంటే రెండు కామన్ పాయింట్సే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైము. సో కామన్ పాయింట్స్ ఉన్నప్పుడల్లా కామన్గా చెప్తుంటాను, అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ ఏంటంటే రాజ్యసభలో చైర్మన్ ఉంటారు, డిప్యూటీ చైర్మన్ అంటారు, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్ అంటాం అనమాట. లోక్సభలో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉంటారంటే స్పీకర్ ప్రోటెం లేదా ప్రోటెం స్పీకర్ అంటాము, అలాగే స్పీకర్ ఆఫ్ ది లోక్సభ అంటాము, డిప్యూటీ స్పీకర్ అంటాము, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ లోక్సభ అని కూడా అంటాము. ఓకే, లేదంటే ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ లోక్సభ, చైర్పర్సన్స్ కాదు, ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ లోక్సభ. సో ప్యానల్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ లోక్సభ. సో ఇప్పుడు ఈ ఎవరెవరు ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ఆర్టికల్స్ ఏమేమి చెప్తున్నాయి అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ రాజ్యసభలో ఉండే చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ గురించి మనకి 89 నుంచి 92 వరకు మెన్షన్ చేయబడ్డాయి. లోక్సభ యొక్క ఆఫీసర్స్ గురించి 93 నుంచి 96లో మెన్షన్ చేయబడ్డాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజ్యసభ గురించి డిస్కస్ చేస్తున్నాను. రాజ్యసభలో చైర్మన్ ఉంటారు మనకి యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాజ్యసభకి చైర్మన్కి సెపరేట్ ఎలక్షన్స్ అంటూ ఉండవు. ఎవరైతే మనకి వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతారో ఆయనే చైర్మన్గా కూర్చుంటారు. అందుకే మనం ఈయన్ని ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటాం అనమాట రాజ్యసభకి. నార్మల్గా ఎక్స్ అఫిషియో మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఒక పర్సను అక్కడ జరుగుతున్న మీటింగ్ కానీ లేదా ఒక సభకి, మీటింగ్ అంటే సభ కదా, సో మీటింగ్కి చైర్మన్గా ఉంటారు, కానీ ఆ మీటింగ్కి ఆయనలో మెంబర్షిప్ ఉండదు. సో మెంబర్షిప్ లేకుండా మనం వచ్చి మీటింగ్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా కూర్చుంటే మనల్ని ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటారు, అది ఎవరైనా. సో ఆ విధంగా వైస్ ప్రెసిడెంట్కి రాజ్యసభలో మెంబర్షిప్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. చాలామందికి మిస్టేక్ చేసేది ఏంటంటే వైస్ ప్రెసిడెంట్కి రాజ్యసభలో మెంబర్షిప్ ఉంటుంది అనుకుంటారు, కానీ కాదు, మెంబర్షిప్ ఉండదు. ఈయన ఎంపీ కాదు, వైస్ ప్రెసిడెంట్ ఎంపీ కాదనమాట. సో ఈయన ఎక్స్ అఫిషియో చైర్మన్ అంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ అనే పదవిని కలిగి ఉండడం వలన ఆటోమేటిక్గా ఈయన చైర్మన్గా మనం రాజ్యసభలో కూర్చోబెడతాం. ఓకే, అది నెక్స్ట్ చైర్మన్ రిమూవల్ ఎప్పుడు అవుతుందంటే వైస్ ప్రెసిడెంట్ని నువ్వు రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా చైర్మన్ని రిమూవ్ చేసినట్లే అనమాట. సో నువ్వు చైర్మన్ని రిమూవల్ చేయాలంటే వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకు ఈయన ఇక్కడ చైర్మన్ అంటే సపరేట్గా ఎవరు ఉండరు. సో ఈయన వైస్ ప్రెసిడెంట్ అనే పదవిని కలిగి ఉండడం వల్ల ఈయన చైర్మన్గా ఉన్నారు ఇక్కడ. ఓకే, ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉన్నారు. సో అది మేజర్ డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే పవర్స్ ఫంక్షన్ అంటే చైర్మన్గా ఉండే పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైర్మన్కి స్పీకర్కి ఫంక్షన్స్ కొన్ని సిమిలర్గా ఉంటాయి. అందులో స్పీకర్కి సిమిలర్గా ఉండే ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చైర్మన్ అయినా స్పీకర్ అయినా ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓట్ వేయలేరు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్. ఓకే, దాని గురించి ఓటింగ్ పెడతారు. ఆ బిల్ పాస్ అవ్వాలా లేదని మనం ఎలా చెప్తాం, ఓటింగ్ పెడతాం. వచ్చిన వాళ్ళందరూ ఎస్ ఆ నో అని చెప్తుంటారు. సో ఎస్ ఆ నో అని చెప్పేటప్పుడు టై అయింది అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ ఏంటంటే అందరూ చెప్తున్నారు కదా, 550 మంది చెప్తారు లేదా 250 మంది అక్కడ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అయిన వాళ్ళందరూ ఎస్ నో ఓటింగ్ వేస్తారు. ఆ టైంలో ప్రిసైడింగ్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన ఓట్ వేయరు ఫస్ట్ టైం. ఓకే,
అలాగే స్పీకర్ అయినా సరే లోక్సభలో 550 మెంబర్స్ ఓటు వేస్తారు కదా, ఆ టైంలో ఫస్ట్ టైం యాజ్ ఎ మెంబర్గా ఈయన ఓటు వేయరు, అంటే యాజ్ ఎ మెంబర్గా ప్రిసైడింగ్ పర్సన్ ఓటు వేయరు. కానీ ఇప్పుడు ఓటింగ్ అనేది టై అయ్యింది, అంటే 250 ఓట్స్కి 125 అంటే 128 వచ్చాయి అనుకుందాం. ఓకే, అంటే 124 వచ్చాయి అనుకుందాం. సో ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు 249 అనుకుందాం, అందులో ఇంక్లూడింగ్ స్పీకర్ 249 అయ్యారు అనుకుందాం. సో 124 అంటే 248 అవుతుంది, టై అయింది. సో ఇప్పుడు ఓటు ఏంటి, మెజారిటీ ఓటు ఎవరికైనా తెలియదు. సో ఇలాంటి టై అయిన టైంలో రాజ్యసభ చైర్మన్గా ఆయన సెకండ్ ఓటు యూటిలైజ్ చేసుకుంటారు, అదన్నే మనం డిసైడింగ్ ఓట్ అదే అంటామన్నమాట. సో ఫస్ట్ ఇన్స్టెంట్లో ఈయన ఓట్ చేయడానికి లేదు, ఎప్పుడైతే టై అవుతుందో అప్పుడు మాత్రమే ఓట్ చేస్తారు. సేమ్ స్పీకర్ కూడా అంతే. సో అక్కడ ఉన్న మెంబర్స్ అందరూ ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ ఓట్ వేసేటప్పుడు టై అయితేనే సెకండ్ ఆయన ఓట్ అనేది వేస్తారు, ఎందుకు అక్కడ టై బ్రేక్ని రిజాల్వ్ చేయడానికి అనమాట. సెకండ్ ఏంటంటే స్పీకర్కి రిమూవల్ ప్రాసెస్ పెట్టామనుకోండి, అప్పుడు ఆయన స్పీకర్గా కూర్చోరు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ మీద రిమూవల్ ప్రొసీజర్ పెట్టినప్పుడు కూడా, రెజల్యూషన్ పెట్టినప్పుడు కూడా ఈయన చైర్మన్గా కూర్చోకూడదు, వేరే పర్సన్ చైర్మన్గా కూర్చుంటారనమాట. అలాగే స్పీకర్కి మీద రిమూవల్ ప్రాసెస్ పెట్టినప్పుడు అక్కడ వేరే ఆయన డిప్యూటీ స్పీకర్ కానీ ప్యానల్ ఆఫ్ స్పీకర్ కానీ అక్కడ కూర్చుంటారు, ఎవరో ఒక పర్సన్ అంతే. సో ఈ సిమిలర్గా ఉంటుంది ఇది కూడా. సో ఈయనకి స్పీకర్కి ఇచ్చినట్లే, స్పీకర్కి ఎలా అయితే శాలరీస్ అలవెన్సెస్ ఫిక్స్ చేస్తారో అది పార్లమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఆ ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. అలాగే చైర్మన్ యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేది పార్లమెంటే ఫిక్స్ చేస్తుంది, ఆ అమౌంట్ కూడా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. సో ఈ మూడు విషయాల్లో కూడా స్పీకర్కి చైర్మన్కి సిమిలర్గా అనిపిస్తాయి మనకి. అయితే కొన్ని విషయాల్లో స్పీకర్ ఎంజాయ్ చేసే పవర్ని చైర్మన్ ఎంజాయ్ చేయలేరనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనీ బిల్ ఉందనుకో, ఒక బిల్ మనీ బిల్ కాదా అవునా అని ఎవరు డిసైడింగ్ చేస్తారని చెప్పుకున్నాం మనం, స్పీకర్ మాత్రమే డిసైడింగ్ చేస్తారు మనీ బిల్లా కాదా అని చెప్పేసి. సో రాజ్యసభకి ఈ బిల్ మనీ బిల్ అని రికగ్నైజ్ చేసే పవర్ లేదు, కానీ రాజ్యసభలో చైర్మన్కి. కానీ లోక్సభలో ఉన్న స్పీకర్కి ఈ బిల్ మనీ బిల్ అని చెప్పేసి రికగ్నైజ్ చేసే పవరు ఉంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జాయింట్ సిట్టింగ్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్, మనం చెప్పుకున్నాం కదా, ఏదైనా బిల్ మీద డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తారు, జాయింట్ సిట్టింగ్ ఇన్వైట్ చేస్తారు. మనం 108లో చెప్పుకుంటాం ఇది. సో ఇలా జాయింట్ సిట్టింగ్ ఇన్వైట్ చేసినప్పుడు అప్పుడు ప్రెసైడింగ్ ఎవరు ఉంటారు, ఇద్దరు హౌస్ల నుంచి వస్తారు పీపుల్. అయితే ప్రెసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు, ఫస్ట్ ఛాన్స్ స్పీకర్కి వెళ్తుంది. ఒకవేళ ఆ రోజు స్పీకర్ కానీ ఆబ్సెంట్లో ఉంటే నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్కి వెళ్తుంది, ఆయన కూడా ఆబ్సెంట్లో ఉంటే డిప్యూటీ చైర్మన్కి వెళ్తుంది. లాగా వీళ్ళు ముగ్గురు కూడా లేకపోతే అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళు కూర్చుంటారు. సో అంటే ఇక్కడ ఈ ప్రెసైడింగ్ జాయింట్ సిట్టింగ్లో ప్రెసైడింగ్ పవర్ కూడా స్పీకర్కి ఉంటుంది, రాజ్యసభ చైర్మన్కి. అంటే వైస్ ప్రెసిడెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జాయింట్ సిట్టింగ్లో కూర్చోలేరు అండ్ చైర్మన్గా కూర్చోలేరు అని దాని అర్థం. అలాగే ఈయనకి రిమూవల్ కన్సిడరేషన్ ఉందనుకో, అంటే ఇప్పుడు మనకి స్పీకర్కి మనం రిమూవల్ ప్రాసెస్ పెట్టామనుకో, ఆయన స్పీకర్గా కూర్చోకూడదు కానీ ఎంపీగా కూర్చోవచ్చు. సో ఆ ఆ హౌస్లో ఆయన రిప్రజెంట్ చేసుకుంటారు, అంటే నేను ఎంపీగా నేను మాట్లాడే హక్కు ఆయనకు ఉంటుంది. అలాగే కానీ ఇక్కడ ఏంటంటే స్పీకర్ ఓటింగ్ ఉంటుంది, కానీ వైస్ ప్రెసిడెంట్కి రిమూవల్ ప్రాసెస్ వచ్చిందనుకో ఈయన రిప్రజెంట్ చేయొచ్చు, మాట్లాడచ్చు, కానీ ఓటింగ్ వేసుకోలేరు, తన ఓటు తనకు వేసుకోలేరు అనమాట రెజల్యూషన్ వచ్చినప్పుడు. కానీ స్పీకర్కి ఓటు కూడా వేసుకోవచ్చు. కానీ ప్రొసీడింగ్స్లో అది డిఫరెన్స్, ప్రొసీడింగ్స్లో టేక్ పార్ట్ తీసుకుంటారు చైర్మన్, కానీ ఓటింగ్ మాత్రం వేయలేరు అనమాట. సో ఇది ఎక్సెప్షన్స్ అనమాట రాజ్యసభ చైర్మన్ యొక్క ఫంక్షన్స్ స్పీకర్ యొక్క ఫంక్షన్స్ కన్నా. సో ఈయన మనం క్లియర్గా చెప్పాం నాట్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఎందుకు ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం, ఈయన వైస్ ప్రెసిడెంట్గా మాత్రమే మనం ఎలక్షన్ చేస్తాం, చైర్మన్గా ఎలక్ట్ చేసుకోలేదు కాబట్టి ఈయన మెంబర్ కాదు. అలాగే ఒకవేళ ఈయన మనం ఏం చెప్పుకున్నాం, ప్రెసిడెంట్ హౌస్ వేకెంట్ అయిందనుకో, సడన్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆయన ఎక్స్పైర్ అయినా లేదంటే ఆబ్సెంట్ వేకెన్సీ క్రియేట్ అయిందనుకో, ఆ టైంలో ఈయన ఏం చేస్తామని చెప్పుకున్నాం, యాక్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తారని చెప్పుకున్నాం. ఆ టైంలో ఈయన చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా పెర్ఫార్మెన్స్ చేయరు, ఓన్లీ ప్రెసిడెంట్గానే మాత్రమే పనిచేస్తారు. సో అప్పుడు ఇంకొక పర్సన్ అక్కడ చైర్మన్గా కూర్చుంటారు. అలాగే అలా యాక్టింగ్ ఆఫ్ ప్రెసిడెంట్గా ఈయన వైస్ ప్రెసిడెంట్ ఏమైనా
ప్రెసిడెంట్గా యాక్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తే అప్పుడు శాలరీ కానీ అలవెన్సెస్ కానీ ప్రెసిడెంట్కి ఏవైతే ఇస్తున్నారో అవి ఇస్తారు తప్పించి యాజ్ ఎ చైర్మన్కి శాలరీ కానీ అలవెన్స్ కానీ ఉండవన్నమాట, ఇవ్వరనమాట. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ మీరు ఒక విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. చైర్మన్ ఉన్నారు కదా, ఈ చైర్మన్ రాజ్యసభలో మెంబర్ కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఈయనకి ఎలక్షన్ ఎలా జరుగుతుందంటే వైస్ ప్రెసిడెంట్ పదవికి ఓటింగ్ జరుగుతుంది. అంటే వైస్ ప్రెసిడెంట్గా నిలబడతారు, వైస్ ప్రెసిడెంట్గా విన్ అవుతారు. సో ఇలా విన్ అయ్యారు కాబట్టి ఈయన ప్రెసిడెంట్ లేని టైంలో ఈయన యాక్టింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తారు. అలా యాక్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు ఈయన యాజ్ ఏ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా పనిచేయరు. అర్థమవుతుందా? సో అప్పుడు ఈయనకి ప్రెసిడెంట్కి ఏవైతే శాలరీస్ అలవెన్సెస్ ఉంటాయో అవన్నీ ఇస్తారనమాట. ఒకవేళ ఈయన రాజ్యసభ చైర్మన్గా పనిచేస్తున్నారు అనుకో నార్మల్గా, అప్పుడు ఈయనకి వచ్చే శాలరీస్ అలవెన్స్ రాజ్యసభ చైర్మన్కి ఉండేవే ఉంటాయి. అంతేకాని మనకి ఎక్కడో కూడా కాన్స్టిట్యూషన్లో వైస్ ప్రెసిడెంట్ యొక్క శాలరీస్ అలవెన్సెస్ చెప్పారనమాట. వైస్ ప్రెసిడెంట్కి 2 రకాల శాలరీస్ అంటే 2 విధాలుగా పొందొచ్చు. ఒకటి యాజ్ ఎ చైర్మన్గా పొందొచ్చు, లేదా యాజ్ ఎ యాక్టింగ్ ప్రెసిడెంట్గా పొందొచ్చు. సో వైస్ ప్రెసిడెంట్గా అతనికంటూ ఏది రెమ్యూనరేషన్ రాదనమాట. వైస్ ప్రెసిడెంట్ అనేది ఒక పవర్, ఎంజాయబుల్ పవర్ అనమాట. ఓకే, అతను సో ఆయన రాజ్యసభలో చైర్మన్గా శాలరీస్ అలవెన్సెస్ తీసుకుంటారు, యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఎప్పుడైతే మారిపోతారో ఆయనకి ఈ శాలరీస్ ఈ అలవెన్సెస్ ఆపేసి ప్రెసిడెంట్కి ఇచ్చే శాలరీస్ ప్రెసిడెంట్కి ఇచ్చే అలవెన్సెస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ వరకు ఇది అర్థమైంది అనుకుంటా. అంటే రాజ్యసభ యొక్క చైర్మన్కి ఉండే విధులు, ఫంక్షన్స్ అండ్ శాలరీ అలవెన్సెస్ గురించి. సో ఇదంతా మనకి ఎక్కడ డిస్కస్ చేయబడింది అంటే ఆర్టికల్ నెంబర్ 89లో డిస్కస్ చేయబడింది అనమాట. సో ఇప్పుడు మనం చైర్మన్ అయిపోయాం. సో ఇప్పుడు మనకి డిప్యూటీ చైర్మన్ అనే పొజిషన్ క్రియేట్ చేసాం. సో ఈ డిప్యూటీ చైర్మన్ అంటే ఎవరు, ఎలా ఎన్నుకుంటారంటే ఫస్ట్ ఈ డిప్యూటీ చైర్మన్ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ అనమాట. అంటే మనం వైస్ ప్రెసిడెంట్కి ఏం చెప్పుకున్నాం, ఈయన రాజ్యసభలో మెంబర్ కాదని చెప్పుకున్నాం. కానీ డిప్యూటీ చైర్మన్ ఖచ్చితంగా మెంబర్ ఆఫ్ రాజ్యసభ అయ్యి ఉండాలన్నమాట. సో వాళ్ళు ఇక్కడ ఉన్న 250 మందిలో ఎవరినో ఒకరిని డిప్యూటీ చైర్మన్గా వాళ్ళలో వాళ్ళు ఎలక్షన్ పెట్టుకుంటారనమాట. సో ఒకవేళ ఈయన టైం అయిపోయినా లేకపోతే ఆయన రిజైన్ చేసేసినా లేదా ఆయన రిమూవ్ చేసేసినా కొత్త మెంబర్ని ఎలక్షన్ చేసుకుంటారు. సో మనకి ఎప్పుడు డిప్యూటీ చైర్మన్ ఆఫీస్ అనేది వేకేట్ అవుతుంది అనే విషయం మీద మనకి ఆర్టికల్ నెంబర్ 90లో మెన్షన్ చేయబడింది అనమాట. సో ఆర్టికల్ నెంబర్ 90లో ఏం చెప్తున్నారంటే ఆయన ఎంపీగా పదవిని కోల్పోయారనుకో, ఎవరైతే మనం ఎంపీగా పదవిని కోల్పోవడానికి కొన్ని డిస్క్వాలిఫికేషన్ దగ్గర చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఆ రీజన్స్ వలన ఏ విధంగా అయినా సరే ఈయన రాజ్యసభ మెంబర్షిప్ అనేది కోల్పోయారనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఈయన డిప్యూటీ చైర్మన్ ఆఫీస్ అనేది వేకెంట్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఈయన చైర్మన్కి రిజైన్ చేశారనుకోండి, ఓకే, డిప్యూటీ చైర్మన్ అనేది ఆయన చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్కి రాజీనామా చేశారు అనుకోండి, లెటర్ రాసి, అప్పుడు కూడా వేకెంట్ క్రియేట్ అవుతుందన్నమాట. అలా కాకుండా ఈయన రిమూవల్ ప్రాసెస్, ఈయన డిప్యూటీ చైర్మన్ని రిమూవ్ చేసేయాలని ఒక రెజల్యూషన్ అనేది 14 days ముందుగా నోటీస్ ఇస్తూ, ఆ నోటీస్ని ఎఫెక్టివ్ మెజారిటీతో కానీ రాజ్యసభ పాస్ చేస్తే ఆయన డిప్యూటీ చైర్మన్గా రిమూవ్ అయిపోతారు. ఆ టైంలో ఈయన ప్రెసిడెంట్ ఆయన చైర్లో కూర్చోలేరనమాట. డిప్యూటీ చైర్మన్ అంటే ఏంటంటే చైర్మన్ లేని టైంలో ఎవరు అక్కడ ఆ చైర్లో కూర్చోవాలి, సెకండ్ పర్సన్ ఎవరు అని దాన్ని ఆ పర్సన్నే డిప్యూటీ చైర్మన్ అంటాం అనమాట. సేమ్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అంతే. స్పీకర్ అంటే మనకి జనరల్లీ ప్రతి సిట్టింగ్కి ప్రిసైడింగ్ ఆఫీసర్నే మనం స్పీకర్ అంటాం. సో స్పీకర్ లేని పక్షంలో ఎవరు కూర్చోవాలని మనం సెకండ్ పర్సన్ అపాయింట్ చేసుకుంటాం, ఆయన డిప్యూటీ స్పీకర్ అనమాట. ఒకవేళ వీళ్ళిద్దరూ లేని పక్షంలో ఎవరు ఉండాలి అని చెప్పేసి మనం ఒక ప్యానల్ ఆఫ్ ఒక 5 members నుంచి 10 members వరకు ఒక ప్యానల్ని క్రియేట్ చేసుకుంటాం. సో వాళ్ళ యొక్క టైం అంటే వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు లేని టైంలో వీళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళి ప్రిసైడింగ్ ఆఫీసర్గా కూర్చుంటారనమాట. అది చైర్మన్కి, డిప్యూటీ చైర్మన్కి, ప్యానల్ ఆఫ్ వైస్ చైర్మన్స్కి డిఫరెన్స్. అలాగే స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి, డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్కి, ప్యానల్ ఆఫ్ స్పీకర్స్కి మధ్యలో డిఫరెన్స్ అనమాట. అంటే ఒకరు లేని టైంలో ఇంకొకరు కూర్చోవడానికి సులభంగా ఈజీగా ఫంక్షన్ ఆఫ్ ద హౌస్ అనేది ఏ ప్రాబ్లం లేకుండా స్మూత్గా రన్ అవ్వడం కోసం ఇలా క్రియేట్ చేసామన్నమాట. తర్వాత నెక్స్ట్ ఈయన
చైర్మన్కి ఈయన సబార్డినేట్ పదవి కాదు, అంటే డిప్యూటీ అన్నాం కదా అని చెప్పేసి ఈయనేమి సబార్డినేట్ కాదనమాట. ఆ ప్లేస్లో ఈయన కానీ కూర్చుంటే ఈయనకి ఫుల్ పవర్స్ ఏదైతే చైర్మన్గా ఉంటాయో అవన్నీ పవర్స్ కూడా డిప్యూటీ చైర్మన్కి వస్తాయి. సో ఇది సబార్డినేట్ పదవి కాదనమాట. సో ఈయన ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉంటారు అంటే ఈయన ఎక్కడ మెంబర్షిప్ ఉంది, ఈయనకి రాజ్యసభలో ఉంది కాబట్టి రాజ్యసభలోకే ఈయన మెంబర్షిప్ ఉంది కాబట్టి ఈయన రెస్పాన్సిబుల్ కూడా రాజ్యసభకే ఉంటుంది అనమాట. అంటే రాజ్యసభకి రెస్పాన్సిబుల్గా ఈయన ఉంటారనమాట. అలాగే ఇప్పుడు ఒకవేళ డిప్యూటీ చైర్మన్ లేరు కాబట్టి వెళ్ళి ప్రిసైడింగ్ ఆఫీసర్ చైర్లో కూర్చుంటారు. అప్పుడు ఏదైనా బిల్ పైన ఓటింగ్ జరిగినప్పుడు ఈయన ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఓటింగ్ వేయరు, టై బ్రేక్ వచ్చినప్పుడు ఓటింగ్ వేస్తారు. అలా కాకుండా చైర్మన్ ఉన్నారనుకోండి, ఆయన చైర్మన్ ప్లేస్లో కూర్చున్నప్పుడు డిప్యూటీ చైర్మన్ యాజ్ ఏ ఎంపీ అనమాట. అంటే మిగతా ఎంపీలతో ఈక్వల్గానే ఈయన కూడా ఫస్ట్ ఓటింగ్ వేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే మిగతా మెంబర్స్తో ఈక్వల్ అనమాట, ఎనీ లైక్ మెంబర్ అనమాట. అంటే ఎనీ మెంబర్లకి ఎలా అయితే పవర్స్ ఉంటాయో ఫస్ట్ టైం ఓట్ వేసేది ఈయన కూడా సేమ్ ఫస్ట్ టైంలో వేయచ్చు అనమాట. అలాగే ఈయన టెన్యూర్ శాలరీ కూడా ఫిక్స్డ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈ పవర్స్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్కి ఉండే పవర్స్ మనకి ఆర్టికల్ 91లో చెప్పబడ్డాయి అనమాట. ఈయన ఏం చేస్తారంటే చైర్మన్ ఆఫీస్లో ఏవైతే పనులు చేయబడతాయో, అంటే యాజ్ చైర్మన్గా ఉన్నప్పుడు చైర్మన్ ఏవైతే చేస్తారో ఈయన అవన్నీ కూడా చేస్తారనమాట. ఎప్పుడు చేస్తారంటే ఒకవేళ చైర్మన్ ఆఫీస్ అనేది వేకెంట్ అయిపోయింది అనుకోండి, అంటే లేకపోతే వైస్ ప్రెసిడెంట్ అనేది ప్రెసిడెంట్గా యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారనుకోండి, అప్పుడు అలా కాకపోయినా ఒకవేళ ప్రెసిడెంట్ సిట్టింగ్ ఆబ్సెంట్ అయ్యింది అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే నేను ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ రిజగ్నేషన్ చేసేసారమ్మా, అప్పుడు మనకి ప్రెసైడింగ్ ఆఫీసర్ ఎవరు ఉండరు. అప్పుడు ఏం చేస్తారు, ఈ డిప్యూటీ చైర్మన్ వెళ్ళి కూర్చుంటారు. అలా కాకుండా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా యాక్టింగ్ ప్రెసిడెంట్గా చార్జెస్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఈయన ఏంటి ప్రెసిడింగ్ ఆఫీసర్గా డిప్యూటీ చైర్మనే కూర్చుంటారు ఆ సిట్టింగ్కి. ఓకే, అలా ప్రెసైడింగ్ ఆఫీసర్గా కూర్చున్నప్పుడు చైర్మన్కి ఎన్ని పవర్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా ఈయనకి కూడా వర్తిస్తాయి. ఓకే, సో ఇంతవరకు మనకి డిప్యూటీ చైర్మన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో క్లారిటీ వచ్చింది అనుకుంటా చైర్మన్కి పదవికి, డిప్యూటీ చైర్మన్కి పదవికి. సో ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్ గురించి కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 91లో చెప్పబడింది. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ వీళ్ళిద్దరూ ఒక్కొక్క టైంలో ఉండకపోవచ్చు. ఆ టైంలో ప్రెసైడింగ్ ఆఫీసర్స్ ఎవరు ఉండాలి అని చెప్పేసి చైర్మన్ ఏం చేస్తారంటే అక్కడ ఉన్న మెంబర్స్, అంటే అక్కడ ఉన్న రాజ్యసభలో ఉన్న 250 మెంబర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో నుంచి కొంతమందిని వైస్ చైర్మన్స్గా నామినేట్ చేస్తారనమాట. ఇది నామినేటెడ్ పదవి. వైస్ చైర్మన్ అనేది నామినేటెడ్, అంటే ఎలక్షన్ జరుగుతుంది. డిప్యూటీ చైర్మన్కి ఎలక్షన్ జరిగిందని చెప్పుకున్నాం, కానీ వైస్ చైర్మన్కి ఎలక్షన్ ఉండదు, నామినేట్ చేస్తారు. ఎవరు నామినేట్ చేస్తారు? చైర్మన్ నామినేట్ చేస్తారు. ఓకే, అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు అలా నామినేట్ చేసిన పర్సన్స్ ఈ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ లేని సమయంలో హౌస్ని ప్రెసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ మనం ఎంతమందిని అయితే నామినేట్ చేశారో వాళ్ళందరూ కూడా లేరు, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒక పర్సన్ని ఎవరినో కొన్ని కలిపి కూర్చోబెడతారు చైర్మన్లో. సో ఆయన ప్రెసైడింగ్ చేస్తారు. సో ఒకవేళ ఈ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్లు ఎప్పుడు కూర్చోకూడదు ఆ సీట్లో అంటే ఒకవేళ చైర్మన్కి ఆఫీస్కి వేకెన్సీ వచ్చింది, ఆబ్సెంట్ కాదు. ఇప్పుడు చైర్మన్ ఆబ్సెంట్ అవ్వడం వేరు, వేకెంట్ అవ్వడం వేరు. ఆబ్సెంట్ అవ్వడం ఏంటంటే ఆ రోజు సిట్టింగ్కి ఆయన అవైలబిలిటీ లేరు, వేరే పని మీద వేరే దగ్గర ఎక్కడో ఉండొచ్చు. సో కాబట్టి అది వేకెన్సీ కాదు, ఆబ్సెంట్ అనమాట. అదే వేకెంట్ అంటే ఏంటి, ఆయన టైం పీరియడ్ అయినా అయిపోయి ఉండాలి, లేదా ఆయన ఎక్స్పైర్ అయిపోయినా ఉండాలి, లేదా ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్కి కింద అని మారిపోయి ఉండాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వేకెంట్ పొజిషన్స్. అలాగే డిప్యూటీ చైర్మన్ అంటే ఏంటి, ఆయన ఎంపీగా డిస్క్వాలిఫై అయిపోయి ఉండాలి, లేదా ఆయన డిప్యూటీ చైర్మన్గా రిమూవ్ చేస్తూనే ఉండాలి, లేదా ఆయన టెన్యూర్ ఎంతైతే ఉందో ఆ టెన్యూర్ అయిపోయి ఉండాలి. సో ఇలా వేకెన్సీ వచ్చినప్పుడు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ కూర్చోకూడదు, డైరెక్ట్గా డిప్యూటీ చైర్మన్కి ఎలక్షన్ పెట్టుకొని డిప్యూటీ చైర్మన్ని అపాయింట్ చేసుకోవాలి, లేదా వైస్ ప్రెసిడెంట్కి ఎలక్షన్స్ పెట్టుకొని వైస్ ప్రెసిడెంట్ని చైర్మన్గా కూర్చోబెట్టుకోవాలి. సో ఆ ఎలక్షన్స్ అనేది ఇమీడియట్గా జరిగిపోవాలన్నమాట.
సో ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, డిప్యూటీ చైర్మన్ని ఎలక్షన్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా ఇమీడియట్గా. సో అలా ఎలక్షన్ చేసుకోవాలన్నా సరే అక్కడ ఎవరో ఒకరు ప్రిసైడింగ్ కూర్చోవాలి కదా. సో అలా కూర్చోవడానికి ఒక ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే ఒక మెంబర్ని అపాయింట్ చేయొచ్చు అనమాట, ప్రిసైడింగ్ మీరు కూర్చోండి ఎలక్షన్ పెట్టాలి అని చెప్పేసి. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇది మనకి రాజ్యసభకు సంబంధించి ప్రిసైడింగ్ ఆఫీసర్స్. ఒకసారి క్విక్ రివిజన్ చెప్తాను. మనకి రాజ్యసభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఆర్టికల్ నెంబర్ 89 నుంచి 92 వరకు చెప్పడం జరిగింది. చైర్మన్ గురించి ఆర్టికల్ నెంబర్ 89లో చెప్పాము, ఫంక్షన్స్ ఏంటో చెప్పాము, ఆయన ఎక్సెఫ్యూ చైర్మన్గా ఎలా ఉంటారు, యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఎప్పుడు ఉంటారు, ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకున్నాం. అలాగే డిప్యూటీ చైర్మన్గా ఉండేటప్పుడు డిప్యూటీ చైర్మన్గా ఎవరిని ఎన్నుకుంటారు, ఆయనకి ఏ హౌస్లో మెంబర్షిప్ ఉంటుంది, అండ్ ఆయన యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి కూడా చెప్పుకున్నాం. అలాగే ప్యానల్ ఆఫ్ వైస్ చైర్పర్సన్స్ ఎలా అపాయింట్ చేయబడతారు, ఎవరి చేత అపాయింట్ చేయబడతారు, ఒకవేళ వాళ్ళు ఎప్పుడు కూర్చుంటారు ఎప్పుడు కూర్చోరు అనే విషయం కూడా డిస్కస్ చేసాం, ఈ 3 ఇష్యూస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి